ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి. ఓకే, జిఎస్డిపి యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ of all the final goods and services within the state boundary అంటాం. ఓకే, రాష్ట్ర పరిధిలో జరిగిన మొత్తం అంతిమ వస్తు సేవల యొక్క విలువను మనం జిఎస్డిపి అంటాం, అంతిమ వస్తు సేవలు అంటున్నాం. ఓకే, అంటే ఇది బేసికల్గా ఒక ఆర్థిక సంవత్సర కాలంలో మనం తీసుకుంటామమ్మా. వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అంటే April 1st to March 31st మధ్యలో జరిగినటువంటి టోటల్ వాల్యూ, టోటల్ ప్రొడక్షన్ వాల్యూని మనం తీసుకుంటాం. ఇక్కడ మనము మానిటరీ వాల్యూ మాత్రమే తీసుకోవాలన్నా, మానిటరీ వాల్యూ ద్రవ్య విలువను మాత్రమే మనం తీసుకుంటాం. జిఎస్డిపి లెక్కింపులో వి విల్ బి టేకింగ్ అప్ ఓన్లీ ద మానిటరీ వాల్యూ అనగా ద్రవ్య విలువను మాత్రమే ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. అండ్ జిఎస్డిపిలో ఇన్ఫ్యాక్ట్ ఎందుకు ద్రవ్య విలువ మనం తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో మిల్క్ ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, పాల ఉత్పత్తి, మిల్క్ని మనం లీటర్స్లో కొలుస్తాం. ఆంధ్రప్రదేశ్లో వీట్ ప్రొడక్షన్ జరుగుతుంది అనుకోండి, గోధుమని మనం కేజీలో కొలుస్తాం. ఆంధ్రప్రదేశ్లో కార్లు తయారవుతున్నాయి అనుకోండి, కార్లను మనం యూనిట్లలో కొలుస్తాం. ఈ రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మనం పరిగణలోకి తీసుకుంటాం, డిఫరెంట్ వేస్ అండ్ మెజర్స్ అంటాం. బరువులు కొలతలు వేరువేరుగా ఉంటాయి కనుక ఇక్కడ మనం ఏం తీసుకోవాలన్నా ద్రవ్య విలువను మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ we should not add the value of the intermediate goods అనగా మధ్యంతర వస్తువుల యొక్క విలువను ఇక్కడ చేర్చరాదు. మధ్యంతర వస్తువులు ఉదాహరణకు స్టీల్తో మనం కార్ని తయారు చేస్తున్నాం అనుకోండి, వీటితో మనము కేక్ తయారు చేస్తున్నాం అనుకోండి. సో ఇక్కడ మనము ఓన్లీ ఫైనల్ గూడ్స్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఈ మధ్యంతర గూడ్స్ని మనం పరిగణలోకి తీసుకోము. ఎందుకంటే ఇట్ షల్ లీడ్ టు ద డబల్ కౌంటింగ్. ఇట్ షల్ లీడ్ టు ద డబల్ కౌంటింగ్. సో ఏమవుతుందమ్మా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో ఒక ఆర్థిక సంవత్సర కాలంలో జరిగిన మొత్తం అంతిమ వస్తు సేవల యొక్క ద్రవ్య విలువను మనము జిఎస్డిపి అని చెప్పి చదువుకుంటున్నాం. దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ జిఎస్డిపి. ఓకే, ఈ జిఎస్డిపి మనం నేషనల్ ఇన్కమ్లో మాట్లాడుకున్నట్టు సిమిలర్ టు దట్ జీడిపి లెక్కింపు లేదా జిఎస్డిపి అకౌంటింగ్కి మనము we will be taking into consideration 3 methodologies. ప్రోడక్ట్ మెథడ్ అంటామమ్మా, అనగా ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. ఇన్కమ్ మెథడ్ అంటాం, అనగా ఆదాయ మదింపు పద్ధతి అంటాం. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటాం, అనగా వ్యయ మదింపు పద్ధతి అంటాం. ఎక్స్పెండిచర్ మెథడ్, ప్రోడక్ట్ మెథడ్, ఇన్కమ్ మెథడ్ అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎక్స్పెండిచర్ మెథడ్. ప్రోడక్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే వి విల్ టేక్, ఓకే, బేసికల్గా జిఎస్డిపి ఫార్ములా ఏంటమ్మా, y ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ Q అంటాం. y అంటే అవుట్పుట్, జిఎస్డిపి అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటాం. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. ఓకే, జిఎస్డిపి అవుట్పుట్, దీన్ని y అంటాం. ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అంటే ఒక వస్తువు యొక్క ధర ఇంటూ ఎంత క్వాంటిటీ దాన్ని మనం తీసుకుంటే మనకు బేసిక్ జిఎస్డిపి అవుట్పుట్ అన్నది వస్తుంది. కానీ ఉత్పత్తి మదింపు పద్ధతిలో మనం వాడే ఫార్ములా ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు ఒక వస్తువును తయారు చేస్తామా? కాదు కదా, మనం వివిధ రకాల వస్తువులను మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తాం కాబట్టి దాన్ని y ఈజ్ ఈక్వల్ టు P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ P3 Q3 సో ఆన్ అప్ టు Pn Qn అంటాం.
y is equal to p1 q1 plus p2 q2 plus p3 q3 so on up to pn qn అని చెప్పి మనం చదువుకుంటాం. ఏ పద్ధతిలో అమ్మా? ప్రోడక్ట్ మెథడ్. ఈ ప్రోడక్ట్ మెథడ్ని ప్రస్తుతం మనం జిఎస్విఏగా కూడా చెప్తాం. జిఎస్విఏ అనగా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అంటున్నాం. జిఎస్వి అనగా గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్. ఏదైతే మనకు డబుల్ కౌంటింగ్ని తొలగించడానికి ఈ పద్ధతిని మనం వాడతాం. ఆల్రెడీ మనము ఇండియన్ జీడిపిలో జీవీఏ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుంటాము. జిఎస్విఏ ఇస్ ఈక్వల్ టు జిఎస్డిపి మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్ అంటాం. జిఎస్విఏ ఇస్ ఈక్వల్ టు జిఎస్డిపి మైనస్ ఇంటర్మీడియట్ కన్సంప్షన్. మధ్యంతర వినియోగాన్ని మనం జిఎస్డిపి నుండి తొలగిస్తే వచ్చేది ఏంటమ్మా? ప్రోడక్ట్ మెథడ్. ఓకే, ఇన్కమ్ మెథడ్, ఆదాయ మదింపు పద్ధతి అంటాం. ఒక రాష్ట్రంలో ఆదాయ మార్గాలు ఏముంటాయి? వాట్ ఆర్ ద ఇన్కమ్ సోర్సెస్ ఇన్ ద స్టేట్? ఓకే, మనకు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలు అంటాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏముంటాయన్నా? ఓకే, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రెన్యూర్ అంటాం. ల్యాండ్ భూమి, లేబర్ కార్మికులు, క్యాపిటల్ మూలధనం, ఎంటర్ప్రెన్యూర్ వ్యాపారవేత్త. ఓకే, ల్యాండ్కి ఏమి ఇస్తాం మనము? రెంట్ ఇస్తాం, రెంట్ బాటకం అంటాం. లేబర్కి ఏమి ఇస్తాం నాన్న? వేజెస్, వేతనాలు అంటాం, వేజెస్. క్యాపిటల్కి వడ్డీ చెల్లిస్తాం, ఇంట్రెస్ట్ అంటాం. ఓకే, ఎంటర్ప్రెన్యూర్కి మనం ప్రాఫిట్స్ ఇస్తాం, లాభాలు. ఓకే, RWIP. ఓకే, సో ఫార్ములా ఏమొస్తుందమ్మా? y is equal to W plus I plus P plus R. y is equal to W plus I plus P plus R అని చెప్పి చదువుకుంటాం. వ్యయ మదింపు పద్ధతి, ఎక్స్పెండిచర్ మెథడ్. ఎవరెవరు వ్యయాన్ని చేస్తారంటే, ఎక్స్పెండిచర్ ఎవరు చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గృహరంగం చేస్తుందన్న, హౌస్ హోల్డ్స్. గృహరంగం ఆర్థిక వ్యవస్థలో వ్యయం చేస్తుంది, ఎక్స్పెండిచర్ చేస్తుంది. గృహరంగం దేనికి చేస్తుందంటే వారి యొక్క సొంత వినియోగం కోసం చేస్తుందమ్మా, కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. ఓకే, అదే మనకు ఇండస్ట్రీస్ కూడా ఖర్చులు పెడతాయి. ఇండస్ట్రీస్, పరిశ్రమలు, వారు తమ పరిశ్రమను మరింతగా ముందుకు తీసుకొని వెళ్ళడానికి పెట్టుబడులు అంటే పెట్టుబడి ఖర్చు అంటాం, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటాం ఇండస్ట్రీస్ చేసేది. తర్వాత ప్రభుత్వ ఖర్చు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, సంక్షేమం మరియు అభివృద్ధిపై ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది. తర్వాత ఇతర ప్రపంచంతో మనం ఖర్చులు చేస్తూ ఉంటాము. దీన్ని ఎగుమతులు దిగుమతుల కోసం, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కోసం మనము ఈ ఎక్స్పెండిచర్ని చేస్తూ ఉంటాము. We will do this expenditure for export and import. Okay, so C అన్నాం, ఇన్వెస్ట్మెంట్ ని I అన్నాం, గవర్నమెంట్ ని G అన్నాం, X మైనస్ M ని ఎక్స్పోర్ట్ మైనస్ ఇంపోర్ట్ ని X మైనస్ M అనుకున్నాం. సో ఫార్ములా ఏమొస్తుందన్న? y is equal to C plus I plus G plus X minus M. y is equal to C plus I plus G plus X minus M అన్నాం. ఓకే, ఇప్పుడు రాష్ట్ర జిఎస్డిపి లెక్కింపులో మనం తీసుకునేటటువంటి పరిగణలోకి తీసుకునేటటువంటి అంశాలు ఏంటో ఒక్కసారి గమనించండి. జిఎస్డిపిలో మనము ప్రైమరీ సెక్టార్ అంటాం, సెకండరీ సెక్టార్ అంటాము, టెరిషరీ సెక్టార్ అంటాం. ప్రథమ రంగం, ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం. ఈ రంగాలని ఉపరంగాలను ఒకసారి మీరు గమనిస్తే, ఓకే, ఫస్ట్ ప్రైమరీ సెక్టార్లో నెంబర్ 1 అగ్రికల్చర్ సెక్టార్. దీంట్లోనే మనకు ఉపరంగాలు వస్తాయి, క్రాప్స్, హార్టికల్చర్, ఓకే, ఫారెస్ట్రీ. ఇవన్నీ కూడా మనకు వ్యవసాయ రంగంలో ఉపరంగాలుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సెకండ్ ప్రథమ రంగంలోనే మనము ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చూపించచ్చు, అక్కడ చూపించచ్చు.
మైనింగ్ అండ్ క్వారింగ్ అంటాం నాన్న. మైనింగ్ గనులు మరియు తవ్వకాలు, మైనింగ్ అండ్ క్వారింగ్ అంటున్నాం. సెకండరీ సెక్టార్లో థర్డ్ వన్, సెకండరీ సెక్టార్లో ఫస్ట్ వన్, ఓవరాల్ థర్డ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటాం, తయారీ రంగం అంటాం. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనగా తయారీ రంగం. 4 ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ సప్లై అంటాం. ఎలక్ట్రిసిటీ విద్యుత్తు, గ్యాస్ మరియు నీటి సరఫరా అంటాం. 5th కన్స్ట్రక్షన్, నిర్మాణ రంగం అంటాం. కన్స్ట్రక్షన్ సెక్టార్ అనగా నిర్మాణ రంగం అంటాం. కన్స్ట్రక్షన్ సెక్టార్, నిర్మాణ రంగం. టెరిషరీ సెక్టార్లో ఫస్ట్ వన్, ఓవరాల్ 6th వన్ ఈస్ ట్రేడ్, హోటల్స్ అండ్ రెస్టారెంట్. ట్రేడ్, హోటల్, రెస్టారెంట్. ట్రేడ్, హోటల్ అండ్ రెస్టారెంట్. 7th వన్ ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్, స్టోరేజ్ అంటాం. ట్రాన్స్పోర్టేషన్ రవాణా, సమాచారం మరియు నిల్వ అంటాం. 8th వన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, విత్త సేవలు అంటాం. ఫైనాన్షియల్ ఉపరంగాలు రాస్తున్నాము సర్వీసెస్ సెక్టర్. 9th రియల్ ఎస్టేట్. 10th పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. 11 ఇతర సేవలు, అదర్ సర్వీసెస్, ఇతర సేవలు అంటున్నాం. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జిఎస్డిపి లెక్కింపులో ఇన్ ద అకౌంటింగ్ ఆఫ్ జిఎస్డిపి లేదా జిఎస్డిపి లెక్కింపులో మనం ఏం చేస్తామంటే 1, 2, 3 ప్రోడక్ట్ మెథడ్ వాడతామమ్మా. ఉత్పత్తి మదింపు పద్ధతిని వాడతాము. 1 అగ్రికల్చర్, మైనింగ్, క్వారింగ్ అండ్ 3 మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, 4, 6, 7, 8, 9, 10, 11 దీనికి మనం ఇన్కమ్ మెథడ్ని వాడతాము. ఆదాయ మదింపు పద్ధతి అంటాం, ఇన్కమ్ మెథడ్. ఫర్ 5th కన్స్ట్రక్షన్ సెక్టార్కి ఎక్స్పెండిచర్ మెథడ్ని మనం వాడతాము. we will use the expenditure methodology. వ్యయ మదింపు పద్ధతి అంటాం, ఎక్స్పెండిచర్ మెథడ్. ఓకే, సో జిఎస్డిపి మనకు 3 పద్ధతులు అన్నవి మనకు ఉంటాయమ్మా. క్లియర్? 3 సెక్టార్స్ విల్ బి దేర్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ యాజ్ వెల్ యాజ్ టెర్షరీ సెక్టార్ అని చెప్పి మనం ఇక్కడ చదువుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఈ జిఎస్డిపిని మళ్ళీ మనము 2 రకాలుగా క్యాలిక్యులేట్ చేస్తాము. వన్ ఈస్ కాల్డ్ నామినల్, అదర్ ఈస్ కాల్డ్ రియల్. నామినల్ అండ్ రియల్ అంటున్నాం. నామినల్ అనగా నామమాత్రపు జిఎస్డిపి అంటున్నాం. రియల్ అనగా వాస్తవ జిఎస్డిపి అంటాం. ఓకే, నామినల్ అనగా మనం ఏం చేస్తామంటే నామినల్ని మనము స్టేట్ సర్వేలో కరెంట్ ప్రైజెస్ అంటాము. రియల్నే మనం స్టేట్లో కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం. రియల్ని మనము స్టేట్లో కాన్స్టెంట్ ప్రైజెస్ అంటాం, కరెంట్ ప్రైజెస్ అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్. నామినల్ అనగా y ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ క్యూ అన్నాం. పి ఇంటూ క్యూ అంటే పి అంటే ప్రైస్, క్వాంటిటీ అంటే పి అంటే ప్రైస్, క్యూ అంటే క్వాంటిటీ. ఓకే, సో ఒకవేళ ఇఫ్ ఐ టేక్ ప్రైస్ ఆఫ్ కరెంట్ ఇయర్, క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలు, ప్రస్తుత సంవత్సరం యొక్క క్వాంటిటీ ఒకవేళ నేను తీసుకున్నట్లయితే వచ్చేదేంటన్నా నామినల్ జిఎస్డిపి అంటాం. అదే ఒకవేళ ఇఫ్ ఐ టేక్ ప్రైస్ ఆఫ్ బేస్ ఇయర్ ఇంటూ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఇయర్, ఆధార సంవత్సరం యొక్క ధరలు, ప్రస్తుత సంవత్సరం యొక్క క్వాంటిటీ ఒకవేళ మనం తీసుకుంటే అక్కడ వచ్చే అవుట్పుట్ ఏంటంటే దట్ ఈస్ బేసికలీ వాట్ వి కాల్ కాన్స్టెంట్ ప్రైజెస్ లేదా వాస్తవ జిఎస్డిపి అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది.
ఇస్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? సో బేసికల్గా మనకు ఈ జిఎస్డిపి అకౌంటింగ్ అంటే రాష్ట్రంలో జిఎస్డిపి అకౌంటింగ్ ఎవరు చేస్తారు అని అంటే జిఎస్డిపి అకౌంటింగ్ చేసేది డిఎస్ నాన్న, డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంటాం. జిఎస్డిపి లెక్కింపు గణన చేసేది ఎవరనంటే డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే, ఈ స్టాటిస్టిక్స్ ని మనము స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ మండల్ లెవెల్ నుండి మనము డేటా అక్యూములేట్ చేస్తాము. అండ్ డిఈఎస్ అనేది బేసికల్గా ఎన్ఎస్ఓతో అనుసంధానమై పనిచేస్తుందమ్మా. ఓకే, ఇట్ విల్ వర్క్ ఇన్ అసోసియేషన్ విత్ ద ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో బేసికల్గా మనకు ఈ డిఈఎస్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, బేసికల్గా మనకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి లెక్కలు కూడా అందిస్తుంది. ఓకే, DES will be giving us agriculture statistics. Okay, ఇండస్ట్రీస్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇస్తుందమ్మా. ఇండస్ట్రీ స్టాటిస్టిక్స్ కూడా ఇస్తుంది. అట్ ద సేమ్ టైం స్టేట్ జిఎస్డిపి ఎంతనో చెప్తుంది. స్టేట్స్ జిఎస్డిపికి సంబంధించినటువంటి పోకడలు కూడా తెలుపుతుంది డిఎస్. అట్ ద సేమ్ టైం సోషియో ఎకనామిక్ అవుట్లుక్, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ని కూడా డిఎస్ అన్నది అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా స్టేట్కి సంబంధించి అంటే ఎన్ఎస్ఓ ఏ ఫంక్షన్స్ ఉంటాయో అన్ని ఫంక్షన్స్ని కూడా విత్ ఇన్ ద స్టేట్ లెవెల్, రాష్ట్ర పరిధిలో ఈ డిఎస్, ఓకే, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వారు మనకు అందిస్తారు. ఇది దేంతో అనుసంధానం పనిచేస్తుందమ్మా అంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ కొలాబరేషన్ ఆర్ కోఆర్డినేషన్ విత్ ద ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓకి డేటా రావాలని అంటే స్టేట్ డేటా అనేది అక్యుములేట్ చేసుకోగలగాలి, అవునా కాదా? స్టేట్ డేటా ఇచ్చేది ఎవరనంటే ఖచ్చితంగా ఇట్ ఈస్ డిఎస్. డిఎస్ వారు ఈ స్టేట్కి సంబంధించినటువంటి డేటాని అందించడం జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఫైన్ అమ్మా.